నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గురించి కొంచెం తెలుసుకున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చరిత్ర కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ విషయాల గురించి కూడా కొన్ని బయటపడుతున్నాయి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ విషయంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు, అలాగే వాళ్ళ పరిస్థితి ఏమిటి, అట్లాగే వైఎస్ రాజారెడ్డి గారిని కూడా ఎవరు చంపారు, ఏమి, వీటికన్నిటికీ చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా లింక్ ఉందా, లేదు చంద్రబాబు నాయుడు గారి గొడ్డలిచ్చి పంపించాడా అనే విషయాలు కూడా తెలుసుకునే ముందు ఈ బ్రేకింగ్ న్యూస్ అండి. ఈ అన్నీ పూర్తి వరకు చూడండి వీడియోను. వైఎస్ రాజారెడ్డి గారిని ఎవరు చంపారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎవరు చంపారు, ఈ విషయాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి అన్నీ చేయించాడు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈ విషయాలన్నీ పూర్తిగా మనం తెలుసుకుందాం. నేను మంచోడినే, గంజాయి వనంలో తులసి మొక్కను, విశ్వసనీయతో రాజకీయం చేస్తున్నా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు. మరి అవి నిజమేనా అబద్ధమా అని తెలుసుకునే ముందు కూడా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోను లైక్ చేయండి. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో ముందు చూద్దాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు అనేది చూద్దాం. అమరావతిలో బాబు లూటీ, సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అంటూ అవినీతి దోపిడీతో మాఫియా రాజ్యం నడుపుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అలాగే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు ఏమనేదంటే, రాష్ట్రాన్ని జంగిల్ రాజ్యంగా మార్చేశారు. అది చూడండి, ఆయన చెప్పింది విన్నాం. ఇన్ని తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గురించి కూడా మాట్లాడుకున్నాం. చదరపు అడుగుకు ఏకంగా 20,427తో శాశ్వత భవనాల నిర్మాణం, ఇంటీరియర్ ఇతర వసతి సౌకర్యాలు కలుపుకుంటే ఇది ఎంతో అవుతుంది అని అమరావతి గురించి మాట్లాడుతున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అమరావతిలో అవినీతి ఎక్కువ పెరిగిపోయింది, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని లూటీ చేస్తున్నారు అని చెప్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అంటేనే వేసల రాజధాని అని, అమరావతి రైతులను గుండెలతో తన్నిచ్చి ఆడపిల్లలని చూడకుండా కూడా వాళ్ళను లాగి జైల్లో వేపించి వాళ్ళ జీవితంతో ఎలా ఆడుకున్నారో మనకు అందరికీ తెలుసు. ఈ పొద్దు అమరావతి అభివృద్ధి చెందుతూ ఉంటే ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో ఏదో జరిగిపోతుంది, అవినీతి నడిచిపోతుంది అని అమరావతి మీద పడి ఏడుస్తూ ఉంటారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రెస్ మీట్లో పెడితే ఏది కూడా నిజాలు చెప్పడు, ఆయనకు అబద్ధాలు తప్ప నిజం మాట్లాడడం తెలియదు మన జగన్మోహన్ రెడ్డి గారికి. అట్లాగే ఇంకా ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఇది అమరావతిలో లూటీ జరిగిపోతుంది అని చెప్తున్నారు. అమరావతి 3 రాజధానులు అంటూ అమరావతిని పక్కన పెట్టేసి ఏ రాజధాని కట్టలేని జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొద్దు అమరావతి గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారో ఆలోచించుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు అమరావతి వద్దు, రాజధానే వద్దు అంటే ఎట్లా? అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకుంటారు, ఎక్కడ వినా ఆడ పెద్దది ప్యాలెస్లు ఉంటాయి. ఒక మనిషికి ఒక ప్యాలెస్ కట్టుకున్నప్పుడు 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు ఒక రాజధాని లేకుండా ఎలా ఉంటుంది? అదే ఆలోచించుకోవాలా. 5 ఏళ్ళు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రాజధానిలో ఒక ఇటుక పెట్టలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న విషయాలు, అమరావతిలో బాబు లూటీ చేస్తున్నాడు, సెల్ఫ్ రాజధాని అంటూ అవినీతి చేస్తున్నాడు, చదరపు అడుగులకు అన్ని రేట్లు పెంచేసి అవినీతిలో పాల్గొంటున్నారు అని చంద్రబాబు నాయుడు గారి మీద చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నాడు? చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో 5 స్టార్ వసతులకు చదరపు అడుగు 4,500 మాత్రమే. సెక్రటరియట్ బిల్డింగు, హైకోర్టు, అసెంబ్లీ కలిపి ఏకంగా 14,000 కోట్ల పైగా వ్యయం. బినామీలకు రాజధానిలో రోడ్లు పక్కన, రైతులకు కుంట్లల్లో చెరువుల్లో ప్లాట్లు అంటున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ 5 ఏళ్ళు ఉన్నప్పుడు మీరు అదే కట్టించి ఉండొచ్చు కదా. రైతులకు మీరు 5 ఏళ్ళ సీఎంగా ఉన్నారు కదా, మీరే వాళ్ళకు బాగా మధ్యలో ఇవ్వచ్చు కదా ప్లాట్లు, మీరెందుకు ఇవ్వలేదు? ఇచ్చేనేమో ఇట్లా, ఇవ్వకపోతేనే మీరు అన్నము పెట్టరు, పెట్టే వాళ్ళ దాంట్లో ఉప్పు లేదు కారం లేదంటారు. మీరే పెట్టిండొచ్చు కదా, మీరే ఇచ్చిండొచ్చు కదా. ఏది చూడండి. ఇంకా ఏమంటున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే, ఎవరిది గన్ కల్చర్, ఎవరివి హత్యా రాజకీయాలు, ఇది ఇప్పుడు పాయింట్ చూడండి.
చంద్రబాబు నాయుడు గారిదే గన్ కల్చరా, మాది గన్ కల్చరా? మాకు గన్నులు అంటే తెలియవు, హత్యలంటే తెలియవు. మేము ఎలాంటి వాళ్ళమంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మేము ఎలాంటి వాళ్ళమంటే, నేను మంచోడిని, గంజాయి వనంలో తులసి మొక్క లాంటి వాడిని అని మన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇంకా ఏమంటున్నారు, మా కుటుంబంలో ముగ్గురిని కోల్పోయాం. మా తాతను చంపింది ఎవరు, వారిని కాపాడింది ఎవరు? మా నాన్నను అసెంబ్లీలో బెదిరించి మీరు కాదా? తర్వాత 1-2 రోజుల్లోనే ఆయన మరణం నిజం కాదా? చూడండి, అదే రాజశేఖర రెడ్డి గారిని రిలయన్స్ వాళ్ళు చంపించారని వాళ్ళ మీద నింది మోపినారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వాళ్ళ అధికారంలోకి రాగానే రిలయన్స్ వాళ్ళకు రాజ్యసభ సీట్ ఇచ్చాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. చూడండి, చంపినారు రాజశేఖర రెడ్డి గారిని, రిలయన్స్ వాళ్ళు చంపారని చెప్పి అదే రిలయన్స్ వాళ్ళకు రాజ్యసభ సీట్ ఇచ్చాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గారే అన్నీ చేపించారనే విధంగా మాట్లాడుతున్నారు. మా బాబాయ్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చంపారు? గొడ్డలు ఇచ్చింది ఎవరు? ఆయన చంపింది ఎవరు? కదిరి నుంచి గొడ్డలు తెచ్చింది ఎవరు? ఎవరు చంపారు? చంద్రబాబు నాయుడు గారు చంపారా? ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? పులివెందల, కడపలో ప్రజలు అనుకుంటున్నారు మొత్తం మీ పాత్రే ఉంది, మీరే దగ్గరుండి అన్నీ చేపించారు అని. అదే వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఎవరైనా సరే చిన్న చిన్న పెళ్ళిళ్ళకు అట్లా వాటికి సపరేట్ ప్రత్యేక హెలికాప్టర్లో వస్తారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అదే వివేకానంద రెడ్డి గారు చనిపోతే రోడ్డు మార్గాన్ని వస్తాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పక్కా ప్లాన్తో ముందే ఆయనకు తెలిసిపోయింది. గొడ్డలతో నరకండి అన్నారు, గొడ్డలతో నరికారు, గుండెపోటు అన్నారు. తర్వాత ఏమన్నారు, మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి నరికేసిపోయినాడు అన్నారు. తర్వాత ఆదినారాయణ రెడ్డి గారు చంపారన్నారు. తర్వాత బీటెక్ రవి చంపారన్నారు. లాస్ట్కి ఎవరు చంపారండి? వైఎస్ అవినాశరెడ్డి గారి పేరు మీద నిందేసి వైఎస్ అవినాశరెడ్డి గారు చంపారనేది కూడా తెలిసింది. మరి అవినాశరెడ్డి గారు మీ చిన్నాన్నను చంపిన ఆడకూతుర్లు వైఎస్ షర్మిల గారు, సునీతారెడ్డి గారు రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఆడబిడ్డలకు, సొంతం చెల్లెలకు మీరు న్యాయం చేయలేదంటే రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలకు మీరేం న్యాయం చేయగలుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు? అందుకనే ప్రజలు మిమ్మలను 11 సీట్లకు కూర్చోబెట్టారనే విషయం కూడా మీరు తెలుసుకోవాలా. ఇప్పటికీ రాజకీయం చేయండి, కానీ అమరావతి మీద, డెవలప్మెంట్ల మీద రాజకీయం చేయకండి. అసెంబ్లీకి రాండి, కొట్లాడండి. అంతే తప్ప మా నాన్నను ఎవరు చంపారు, మా తాతను ఎవరు చంపారు, మా బాబాయిని ఎవరు చంపారంటే అన్నీ మీ సైడే వేలు చూపిస్తున్నాయి. ఆ హత్య చేసిన వ్యక్తి పోలీసు వత్తాసుతో తిరుగుతున్నాడు. తానే హత్య చేసినట్లు మీడియా ఇంటర్వ్యూలో చెప్పాడు. జైల్లో ఉండాల్సిన దస్తగిరి బయటికి ఎందుకున్నాడు? దస్తగిరికి వాదిస్తున్నది మీ ఖరీదైన లాయర్ లూద్రా కాదా? మల్లెల బాబ్జీ మొదలు ఇటీవల రాజకీయ హత్యలు వేసుకున్నది ఎవరు? వంగవీటి రంగా, పింగల్ దశరథరామను చంపింది ఎవరు? అన్నిట్లోనూ వేళ్ళన్నీ చంద్రబాబు వైపు చూపిస్తున్నాయి. హరికృష్ణ శవం పక్కన కేటీఆర్తో రాజకీయ మంతనాలు నిజం కాదా? చెప్పండి, ఎవరిది హత్యా రాజకీయాలు? కేటీఆర్తో ఎవరండి తిరిగేది? జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రజలు ఏమో అంత పిచ్చోళ్ళు అనుకోండారా? కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గారు అన్నదమ్ములు లాంటి వాళ్ళు అంటారు. చంద్రబాబు నాయుడిని ఇద్దరూ కలిసి కూడా నాశనం చేయాలని కోరుకున్నారు, కానీ మీరిద్దరే పక్కన పడేశారు. ప్రజలు మిమ్మల్ని ఇద్దరిని పక్కకు పడేశారు. ఏంది ఇది? చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి ఏమైంది అని మనం చూసుకుంటా పోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, వంగవీటి రంగా హత్య 1988లో జరిగింది, కానీ అప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్నారేలా ఆయన హత్య కారణట్లుగా జగన్ ఆరోపిస్తున్నాడు. తన తాత వైఎస్ రాజారెడ్డి హత్య ఘటన ప్రస్తావించినప్పుడు ఆయన ఏదో కొత్త విషయం బయట పెడతారని అంతా అనుకున్నారు, కానీ అప్పట్లో నిందితులను ఎన్టీఆర్ టెస్ట్ భవన్లో దాచారంటూ ఇంత ఆరోపణలు చేశారు. చివరికి తండ్రి మరణం పైన చిత్ర విన్యాసాలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డిని అసెంబ్లీలో రానివ్వనంటూ చంద్రబాబు ప్రకటించిన 2 రోజుల్లోనే హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని, అందువల్ల దీనికి చంద్రబాబే కారణం అన్నట్లుగా మాట్లాడారు. వైఎస్ దుర్మరణం వెనుక రిలయన్స్ సంస్థ హస్తం ఉందని ఇదే జగన్ గతంలో ఆరోపణలు చేశారు. ఆయన అనుచరుల గుణం ఉమ్మడి రాష్ట్రంలో పలుచోట్ల రిలయన్స్ దాడులపై తెగబడారు. అలాగే 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతో చట్టాపట్టాలు వేసుకొని ఆయన సిఫారసు చేసిన అతనికి వైసీపీ తరఫున రాజ్యసభ సీటు ఇప్పించారు. చూడండి, 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది.
అప్పట్లో దానిని చంద్రబాబుపై నెట్టేందుకు జగన్ ప్రయత్నించారు. మొదట గుండెపోటుగా చిత్రగించి తర్వాత నారాసుర రక్త చరిత్ర అంటూ తన పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేశారు. సిబిఐ దర్యాప్తు జరపాలంటే హైకోర్టులో పిటిషన్ వేశారు. సీఎం అయ్యాక సిబిఐ దర్యాప్తు అవసరం లేదన్నారు. వివేక కుమార్తె సునీతారెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో సిబిఐ రంగంలోకి దిగింది. సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డి దర్యాప్తు అధికారులు రామ్సింగ్పై పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించారు. సునీత భర్త ఈ హత్య చేయించారని జగన్ ఆరోపించారు. ఇప్పుడు దీని వెనుక చంద్రబాబు ఉన్నట్లు ప్లేట్లు తిప్పారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు టీడీపీ నేతలపై ఇచ్చలవిడిగా కేసులు పెట్టారు. చివరికి చంద్రబాబును అరెస్టు చేయించారు. మరి తన తండ్రి, తాత, చిన్నాన్నల మరణ ఎన్నికల చంద్రబాబు పాత్ర ఉంటే జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారు? మంచోడు కాబట్టే వదిలేశారా అని ప్రజలు కోరుకుంటున్నారు. మరి అమరావతి మీద కచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు నరరూప రాక్షసుడివి అని చంద్రబాబు నాయుడు గారిని అంటారా, జగన్మోహన్ రెడ్డి గారు అంటారా అనేది ప్రజలే తెలుసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.